హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. గ్రూప్ 4 అభ్యర్థుల తుది జాబితా వెల్లడి. ఏపీపీఎస్సీ ఇటీవల గ్రూప్ 4 పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను మంగళవారం వెల్లడించింది. ఆయా పూర్తి వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ఏపీపీఎస్సీకి అనుమతి. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతించారు. ఆయా పోస్టుల అర్హతలు రోస్టర్ పాయింట్ల ఆధారంగానే భర్తీ చేయాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేశారు. పోస్టుల వివరాలు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 37 పోస్టులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 70 పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 175 పోస్టులు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375 పోస్టులు, థానేదార్ 10 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 12 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 10 పోస్టులు, మొత్తం 689 పోస్టులు. 15 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. సాంకేతిక విద్యాశాఖలోని పాలిటెక్నికల్ కళాశాలలో ఇంగ్లీష్ నాన్ టెక్నికల్ లెక్చరర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ నెల 15వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే రోజు సర్టిఫికేట్ పరిశీలన కూడా ఉంటుందని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచామని, వారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని ప్రకటించింది. ఈ పోస్టులకు గతేడాది ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్లో డ్రాయింగ్ హ్యాండ్లూమ్ పరీక్షలు. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు 2024కు సంబంధించి డ్రాయింగు, హ్యాండ్లూము, వీవింగు, టైలరింగు, ఎంబ్రాయిడరీ లోయర్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఏప్రిల్ నెలలో నిర్వహిస్తున్నట్టు డిఈఓ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, అలాగే సంబంధిత ట్రేడ్లో లోయర్ గ్రేడ్ తత్సమాన పరీక్ష పాస్ అయిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో లోయర్ గ్రేడ్ లేదా తత్సమాన పరీక్ష పాస్ అయిన వారు తప్పనిసరిగా సంచాలకులు ప్రభుత్వ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ అనుమతి పొంది అనంతరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పరీక్ష ఫీజు ఈ నెల 20వ తేదీలోపు చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలకు నెల్లూరు దర్గామిట్లోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో పరీక్షల విభాగాన్ని సందర్శించాలని తెలిపారు. ఏపీ పశుసంవర్ధక శాఖలో 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ బ్యాక్లాగ్ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 26. అర్హత బీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1/7/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 54,060 నుంచి 1,40,540. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ చిరునామా పంపించాలి. దరఖాస్తుల చివరి తేదీ 7/2/2024. వెబ్సైట్ ahd.apt.online.in. పార్వతీపురం మన్యం జిల్లాలో 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ 7, ఆఫీస్ సబార్డినేట్ 7. అర్హత ఆఫీస్ సబార్డినేట్ 10వ తరగతి, డేటా ఎంట్రీ ఆపరేటర్కు డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ కార్యాలయం, పార్వతీపురం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల చివరి తేదీ 8/2/2024. వెబ్సైట్ parvatipuram manyam.ap.gov.in.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.